హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట స్వీట్ కిళ్ళీలు. కిళ్ళీలు అనగానే ఏదో తమలపాకుతో చేస్తానేమో అనుకునేరు. మైదా పిండితో చేస్తాము ఈ కిళ్ళీలు. ఈ కిళ్ళీలు 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఇంతకు ముందు అయితే మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇలా కిళ్ళీలని, గవ్వలని, కాజాలని ఏవో ఒకటి చేసి పెడుతూనే ఉండేదాన్ని. ఇంట్లో పిల్లలకి ఎత్తుక్కోకుండా బయట నుంచి తెప్పించే వాళ్ళమే కాదు, మా అమ్మ చేసేది నేను చేసేదాన్ని. ఇప్పుడు మైదా అంత మంచిది కాదు ఆరోగ్యానికని బయట స్వీట్ షాపుల్లో, బేకరీల్లో తెప్పించి పెడుతున్నాము. అక్కడ కూడా మైదాతోనే కదా చేసేది. ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఖర్చు తక్కువ, అలాగే కొన్ని హెల్దీ అయినవి వేసుకోవచ్చు. ఈ కిళ్ళీలు నేను ఎలా చేస్తా చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు మైదా తీసుకున్నాను. మీకు కొలతల్లో కూడా చూపించాలని నేను 1 కప్పుతోటి 2 కప్పులన్నర వరకు మైదా వేశాను. ఒక 1/2 kg మైదా తీసుకుంటే నాకు 2 కప్పులన్నర అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల వరకు వెన్నపూస వేసుకోండి. మీ దగ్గర వెన్న లేకపోతే కనుక నెయ్యి ఉంటే కనుక నెయ్యి అయినా వేసుకోండి. ఒక 100 గ్రాముల వరకు. ఇప్పుడు ఈ వెన్నపూస, ఈ మైదా అంతా బాగా కలిసే వరకు ఇలా ముందు చేతితో బాగా మైదాకు పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకుండా స్మూత్గా ఉండాలి. ఈ మైదా పిండితో చేసే వంటలన్నీ కూడా మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు వంటలు అంత బాగా వస్తాయి. మైదా పిండిలో ఒకేసారి వాటర్ వేసేసి కలపకండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంట్లో అయితే ఎప్పుడూ ఇలాంటివన్నీ చేసి ఉంచుతూ ఉండేదాన్ని. మా పిల్లలు ఇంటర్ దగ్గర నుంచి బీటెక్ వరకు హాస్టల్లో ఉన్నారు. అప్పుడు కూడా ఇలాంటివన్నీ చేసి పంపిస్తూ ఉండేదాన్ని. అప్పుడు అనేవాళ్ళు వద్దమ్మా మాకు ఇలాంటివన్నీ చేసి పంపించకు అనేవాళ్ళు. ఇంకా ఏవైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు, లేనప్పుడు తెలుస్తుంది. ఈ కిళ్ళీలు చేసిన రోజు అయితే మౌని నాకు తినాలనిపిస్తుంది అమ్మా అన్నది. తను తినాలనిపిస్తుంది అని అంటే నాకు ఎంతో బాధేసింది, కానీ నేను పంపించలేను. తను తినలేదు అప్పటికప్పుడు. నేను ఏదైనా నిదానంగా కొరియర్ చేయాలంటే చేయటమే. కానీ ఇంకా పిండి అయితే చూసారు కదా ఎంత స్మూత్గా కలుపుకున్నామో. ఇలా మంచిగా స్మూత్గా పిండి కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఉంచేసుకోండి, ఆరిపోకుండా పిండి. మీరు ఎక్కువ పిండిని కలుపుకొని చేసుకోవాలనుకున్నట్టయితే ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ని తడిపి వాటర్ పిండేసి క్లాత్ కప్పి ఉంచండి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం కిళ్ళీలు చేసేసుకుందాం. ఈ కిళ్ళీలు మనం ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటే ఆ సైజులో ఇలా పిండిని తీసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. ఇంక ఇప్పుడు చపాతీ పేట తీసుకొని ఇలా మనం పూరి అవి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి, మరీ పెద్ద పెద్దగా తీసుకోకండి పిండి బాల్స్. ఇంక ఇప్పుడు ఈ కిళ్ళీని ఎలా మడవాలో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇలా ఒక ఏలు మధ్యలో పెట్టేసుకొని పూరి మధ్యలో అటు చివర ఇటు చివర ఇలా మడిచేసుకోవాలి. ఇప్పుడు ఇలా మడిచిన దాన్ని తీసుకొని మళ్ళీ ఏలు మధ్యలో పెట్టేసుకొని ఇలా ఈ 2 చివర్లు కూడా మడిచేసేయాలి. నేను చెప్పిన దానికన్నా మీరు జాగ్రత్తగా గమనించారంటే నేను ఎలా మడిచాను అన్నది మీకు అర్థమవుతుంది. ఇంక ఇలా అన్నీ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఎలా జాగ్రత్తగా మడవండి. ఇలా ఏలు ముందు మధ్యలోకి పెట్టుకోండి. ఇంకా అటు చివర ఇటు చివర వేసి ఈ కొసల్ని అంటించేసేయండి. మైదా కదా అంటుకుపోతుంది మనకి చక్కగా. ఏమీ మనం వాటర్ కూడా వాడాల్సిన అవసరం లేదు, మైదా పిండి కదా ఊరికే అంటుకుపోతుంది. ఇంక ఇప్పుడు ఇలా అంటించుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇలా ఏలు పెట్టేసుకొని అటు చివర ఇటు చివర అంటించుకోవాలి. మీకు అర్థమైంది కదా నేను ఎలా అంటించా అన్నది. 1-2 సార్లు చేశారంటే మీరే నాకన్నా బాగా అంటించేసేస్తారు. ఇంకా చూసారుగా, మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోండి. మనం ఇవి చేసుకోవటానికి పూరీ చేసుకుంటున్నాం కదా, ఆ పూరీ కూడా మరీ మందంగా ఏం అవసరం లేదు. అలాగని మరీ చిరిగిపోయేలాగా అంత పలచగా కాకుండా వీలైనంత పలచగా చేసుకొని ఇలా మడిచేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోండి. ఇంక ఇవన్నీ చేసుకోవటం అయిపోయింది కదా, ముందు మనం పంచదార కూడా కరిగి ఉంటుంది. పంచదారని ఇలా నానబెట్టేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పులన్నర వరకు మైదా తీసుకున్నాను కదా, 1 కప్పు పంచదార వేస్తున్నాను. పైకల్లా వేసాను పంచదార, అంటే కొప్పులారా అంటారు కదా అలా వేసాను. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. మనం 1/2 kg మైదాకి 400 గ్రాములు పంచదార తీసుకుంటే సరిపోతుంది. ఈ పంచదార మనకు చక్కగా కరిగి ఉంటుంది. ఇంకా మనం కిళ్ళీలు కూడా వేయించేసుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కిళ్ళీలన్నీ కూడా ఇలా వేసేసుకోండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇవేమి అంటుకుపోవటము, విడిలిపోవటము ఏమీ జరగవు.
ఇంక ఇవి ఇలా కొంచెం కదిలిస్తూ ఉండండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ పొగలు కక్కే అంత వేడి రానివ్వద్దు. అలాగే స్టవ్ పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్ కన్నా కూడా కొంచెం హైలో పెట్టి వేయించుకోండి. అప్పుడు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. కిళ్ళీలు తినడానికి చాలా బాగుంటాయి. మిగతావన్నీ కూడా ఇలాగే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోండి. ఇవైతే మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు. వాళ్ళు చేసే టైంలో అయితే ఒకళ్ళు చేస్తే చాలు, ఇంటి చుట్టుపక్కల అందరూ చేసేవాళ్ళు. అప్పుడు 2 కేజీలు పిండితో చేసేవాళ్ళు. ఇంక ఇక్కడ కిళ్ళీలు కూడా వేయించుకోవటం అయిపోయింది కదా. 4 యాలక్కాయలు పొడి చేసేసి ఆ కిళ్ళీల్లో వేసేసుకోండి. ఇంక ఇప్పుడు పంచదార కూడా పాకం పెట్టేసుకుందాం. ఈ పంచదార కరిగే వరకు ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కరిగి ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం పాకం చూసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో వాటర్ వేసి ఇలా పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, పాకం అనేది ఇలా రావాలి. మరీ ఉండ పాకం రాకూడదు, మరీ సన్నగా తీగ పాకం రాకూడదు. అలా పాకం వస్తే మనకు కరెక్ట్గా ఆరిపోతాయి అన్నమాట. ఇంక ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, ఈ పాకం అంతా కూడా కిళ్ళీల్లో ఇలా వేసేసుకొని ఇలా గెరెట్తో అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇలా మనం కరెక్ట్గా పాకం వచ్చిందంటే ఇలా కలుపుతూ ఉండగానే ఆరిపోతాయి ఈ కిళ్ళీలు. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఆరిపోయాయో. ఈ కిళ్ళీలు బెల్లంతో చేసుకోకూడదా అంటే మేమైతే ఎప్పుడు పంచదారతోటే చేస్తాము, బెల్లంతో ఎప్పుడూ ట్రై చేయలేదు. అంతే, ఎంతో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల మృదువుగా ఉండే స్వీట్ కిళ్ళీలు రెడీ అయిపోయాయి. 15 రోజులు నిల్వ కూడా ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇలా కిళ్ళీలు మడిచి చేసుకోవటం వల్ల ఇలా తుంచినప్పుడు పొరలు పొరలుగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి, ఎలా నచ్చాయా మీకు అనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.